మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు, ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, మొత్తానికి అమెరికా 47వ దేశ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధికార పగ్గాలు చేపట్టేశారు. సరే, ఆయన ఎన్నికలు పూర్తయిపోయిన కాడ నుంచి అందరి మనసులో మాట ఏంటంటే ఆయన అధికార పగ్గాలు పూర్తి స్థాయిలో చేపట్టాక ఎటువంటి అనౌన్స్మెంట్స్ చేస్తారు, కరెక్ట్, ఎటువంటి విషయాల మీద సంతకాలు పెడతారు, ఏంటి మేజర్ అనౌన్స్మెంట్స్ ఏముంటాయంటూ కూడా గత 1-2 నెలల నుంచి దీని మీద పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. అవును. సో మొత్తానికి జనవరి 20వ తారీఖున ఆయన పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకారం చేసి అధికార పగ్గాలు తీసేసుకున్నారు. రైట్. సో వచ్చిన వెంటనే సిటిజన్షిప్ కు సంబంధించి ఆయన చేసిన అనౌన్స్మెంట్ నిజంగా అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసింది. అవును. జన్మతః పౌరసత్వం రద్దంటూ కూడా ఆయన చేసిన ఒక అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరి గుండెల్లో నిజంగా అది అవాక్యాలు చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఏంటి అసలు మెయిన్ ఈ సిటిజన్షిప్ కు సంబంధించి ఆయన చేసిన అనౌన్స్మెంట్స్ ఏంటి, మరి దీని వల్ల అక్కడ ఉంటున్న ఎన్ఆర్ఐలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందంటారు? అవును, లేటెస్ట్ న్యూస్ ఇది. ప్రమాణ స్వీకారానికి ముందు ఎప్పుడైతే ట్రంప్ రావటం అయిందో, ప్రమాణ స్వీకారానికి చేస్తాడు, అది చేస్తాడు, ఈ దేశాలు. పాజిటివ్ న్యూస్ ఏంటిది? ఇజ్రాయెల్ గాజా ఏదైతే ఉన్నాయో యుద్ధాలు సామరస్యం అంటే చర్చలకు రావటం, ఏదైతే హిండెన్బర్గ్ లాంటి ఆర్గనైజేషన్లు ఉన్నాయో వాళ్ళు షట్ డౌన్ చేసుకోవటం, రష్యా ఉక్రెయిన్ వారు కూడా ఆపేస్తాం మేము, ఇవన్నీ పాజిటివ్ న్యూస్ వచ్చేసినాయి. కానీ ఒక్కసారిగా ప్రమాణ స్వీకారం అయిందో లేదో ఆయన జో బైడెన్ చేసినటువంటి ఏవైతే అంతకుముందు జీవోలు ఉన్నాయో అవన్నీ రద్దు చేయటం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి ఆయన వైదొలిగిపోతున్నా అంటాం. ఇప్పుడు ఎవరైతే అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భయం అనమాట, మిగతా వాళ్ళు అనేది కాదు. ఈ జన్మతః పౌరసత్వం ఏదైతే ఉందో అది ఎవరికి ఎలాంటి వాళ్లకు అంటే మన ఇండియా వాళ్ళు ఉన్నారు, వేరే దేశాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కొంచెం ఉంటుంది అఫీషియల్ కాకుండా. అయితే ఈ పౌరసత్వం ఏంటిదో చూద్దాం. అయితే ఈయన మొదటి రోజే ప్రకంపనలు సృష్టించినట్టుగా చెప్పడం జరిగింది. మన మార్కెట్లు కూడా మంగళవారం నాడు 1700 పాయింట్ల వరకు పడి మళ్ళీ ఒక 1200 పాయింట్లు మైనస్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఈ బ్రిక్స్ దేశాలకు సుంకం మేము విధిస్తామని ఫస్ట్ ఆ రోజే అనౌన్స్ చేయడంతో మన మార్కెట్లు పడటం జరిగింది. ఇక ఈ రోజు న్యూస్ అంటే ఏంది, పేపర్లో ఏం జరుగుతుంటది, ఆయన 100 వాటి మీద సంతకాలు ఫస్ట్ ఏదైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటి జరుగుతూ వచ్చినాయి. ఇక మనకి ఇప్పుడు ఏంటిది, ఈ పౌరసత్వం మీద అనేది ఒకటనమాట. అయితే ఆయన ఏదైతే ఉందో రెడీగా ఉండనమాట. అంటే అంతకుముందు నుంచి ప్రమాణ స్వీకారాని కోసం ఏమేం చేయాలి, అంతకుముందు ఈయన 4 సంవత్సరాలు ఏదైతే జో బైడెన్ చేసిండో, అయితే అజీవో అనుకోండి, స్కీమ్స్ అనుకోండి, ఆయన చేసినటువంటివి ఆయన రద్దు చేయటం. ఇప్పుడు జో బైడెన్ తర్వాత ఈయన రాగానే ఆయన రద్దు చేయటమా లేకపోతే కొత్త చేయాలి అనేది ఈయన రెడీగా అప్పటికి పెట్టుకోవటం ఉంది. ఎప్పుడైతే వచ్చిండో అవన్నీ ఒక సుమారు 100 ఫైళ్ళు అనమాట. అవి ఇక ఒక్కొక్కటి ఇక అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఇక రేపు ఎల్లుండికి ఇంకేం అనౌన్స్మెంట్ చేస్తారో. ఇప్పుడు ఇదొకటి అనమాట. అంటే ఏంది, ఆయన అంటే ఓడేంటిదంటే డజన్ల కొద్ది ఉత్తర్వుల మీద సంతకాలు పెట్టేసుకుంటూ పోతుండు. అయితే అప్పటికే రెడీ చేసేసి పెట్టేసుకుంటూ ఏది ప్రమాణ స్వీకారానికి ఏం చేయాలని చెప్పరు, అజెండా మొత్తం రెడీ అయిపోయింది, సంతకాలు పెట్టడం. అయితే ఫస్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మేము బయటకు వచ్చేస్తున్నాం. దానికి ఏం చెప్తుండే ఆయన రీజను, కరోనా టైంలో మేమే ఎక్కువ ఫండ్స్ ఇచ్చినాం, చైనా వాళ్ళు ఈయనేయలేదు, అసలు వచ్చిందంతా అది కరోనా చైనా నుంచి, అందుకని మాకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి మేము వైదొలుగుతున్నాం అని అది చెప్పటం. రెండోది ఈ ప్యారిస్ పర్యావరణ ఒప్పందం ఒకటి ఉంది, దాని నుంచి కూడా మేము నిష్క్రమణిస్తున్నాం అన్నట్టు. అయితే గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఉంది, దాన్ని గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పేరు మార్చేయటం. తర్వాత ఇక క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు అక్కడ, ఓన్లీ మేల్ ఫీమేల్ 2 లింగాలు ఉంటాయి, అది అనౌన్స్ చేయటం. తర్వాత ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అమెరికాలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారో ఇప్పటి నుంచి లేదు, అందరు ఆఫీస్కి రావాల్సి అనౌన్స్మెంట్ జరగటం. తర్వాత అంతకుముందు క్యాపిటల్ భవనంపై ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరికీ క్షమాభిక్ష పెట్టడం. తర్వాత వెస్ట్ బ్యాంక్ లో ఇజ్రాయెల్ ఎవరైతే సెటిలర్లు ఉన్నారో వాళ్ళందరి ఆంక్షలపై వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద ఎత్తివేయటం. తర్వాత టిక్ టాక్ బాగా ఫేమస్ ఉండేది అంతకుముందు, దాని మీద 75 రోజుల పాటు నిషేధం అమలు చేయటం.
ఫిబ్రవరి 1 నుంచి ఈ కెనడా, మెక్సికో ఏవైతే బ్రిక్స్ దేశాలు ఉన్నాయో వాటి మీద, అంటే కెనడా, మెక్సికో మీద 20% సుంకాలు విధిస్తారు. ఏది రేపు ఫిబ్రవరి 1 నుంచి. మళ్ళీ బ్రిక్స్ దేశాలు ఏవైతే 10 ఉన్నాయి బ్రిక్స్ దేశాలు, వాటన్నిటి మీద ఆంక్షలు, సుంకాలు పెంచడం వలన మన మార్కెట్లు పడటం జరిగింది. ఇది మెయిన్ అన్నమాట. అయితే వీటితో పాటు ఈ బ్రిక్స్ దేశాలు ఏవైతే ఉన్నాయో, ఒక 10 ఉన్నాయి బ్రిక్స్ దేశాలు. ఈ బ్రిక్స్ దేశాలతోటి అన్నమాట, అంటే మెయిన్ జరిగే బ్రెజిల్, రష్యా, మన ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వీళ్ళందరూ కలిసి ఒక సంస్థగా అంటే 2024లో ఏర్పడ్డారు అనమాట. అయితే వీళ్ళ వలన ఏంటంటే డాలర్కి ప్రత్యామ్నాయంగా ఏర్పడతారు అని ఆయన ఏం చేసిండు, ఈ బ్రిక్స్ దేశాల మీద ఫోకస్ చేయడం జరిగింది. ఈ బ్రిక్స్ దేశాల ఫోకస్ తోటి ఇక మన మార్కెట్లు పడటం జరిగింది. వరల్డ్ మొత్తంలో ఈ జన్మతః అంటే ఏదైతే మన వాళ్ళు ఉద్యోగం మీద అక్కడికి పోవటం, ఈ ఉద్యోగం మీద అక్కడికి పోయినాక అక్కడ వాళ్లకు ఏదైతే జన్మతః అంటే అక్కడికి పోతారు, సెటిల్ అవుతారు, ఎడ్యుకేషన్ అయిపోయి అక్కడ అమ్మాయినో లేకపోతే ఏదైనా చేసుకుంటారు, అక్కడ పిల్లలు పుడతారు. ఇప్పుడు వాళ్ళకి ఆ పౌరసత్వం లేదు అనేది ఒక వార్త అనమాట. ఇప్పుడు జరిగేదల్లా అది అనమాట వార్త. ఇక నెక్స్ట్ వచ్చి ఈ పౌరసత్వం మీదే వాళ్ళు అంతకుముందు ఏవైతే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది బైడెన్ టైంలో. ఆ బైడెన్ టైంలో ఆ నిర్ణయాలన్నీ ఈయన ఏం చేసిండు, రద్దు చేసిండు. ఇది అనమాట. దాంతోపాటు మన భారతదేశం వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. 7,25,000 అంటే 7,25,000 మంది మన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ ఒకటి. రెండోది, చాలా వరకు ఒక యాప్ ఉంటుంది. యాప్ ద్వారా ఏంటంటే ఏమి లేకపోయినా వాళ్ళు జో బైడెన్ టైంలో అమెరికాలో సెటిల్ అయ్యారు. ఇప్పుడు అటువంటి అక్రమ వలసదారులు కానీ ఏదైతే ఆ యాప్ ద్వారా కానీ ఏదైతే జరిగి అమెరికాలో సెటిల్ అయిపోయి ఏదైతే ఉంటారు చూసినారు, వాళ్ళందరినీ మేము పంపించేస్తాము అనేది ఒక వార్త అనమాట. అయితే ఇవన్నీ కూడా అక్రమ వలసదారులు. అయితే దీన్ని ఏమంటారంటే అమెరికా ప్రజలకు కూడా అనమాట, అంటే నాన్ ఇమిగ్రేట్ వీసా అనమాట. దాన్ని వాళ్ళు అమెరికా వెళ్ళి మన వాళ్ళు ఎవరైతే అక్కడ మన వాళ్ళ ఎవరైతే పిల్లలు జన్మిస్తారో వాళ్ళకి పౌరసత్వం ఇప్పుడు ఇక రాదు అని, అసాధ్యం అని ఇప్పుడు చెప్పడం అనమాట. అయితే మన వాళ్ళు ఎవరైతే అమెరికాలో ఉన్నటువంటి మన విద్యార్థులు ఎక్కువ శాతం ఏ కాలేజీలో చూసినా అమెరికా వాళ్ళకంటే ఇండియా వాళ్ళే ఎక్కువ శాతం స్టూడెంట్స్గా ఉండటం జరుగుతుంది. అయితే వీళ్ళందరూ కూడా అక్కడ సెటిల్ అయిపోయినాక మళ్ళీ వేరే, అంటే ఇండియాలోనే వేరే అమ్మాయినో లేకపోతే అమెరికా అమ్మాయినో మ్యారేజ్ చేసుకున్నాక ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళ పిల్లలు ఉంటారు. ఆ పిల్లల మీద పౌరసత్వాన్ని ఇప్పుడు ప్రాబ్లం అనమాట. అంటే జన్మతః అంటే ఏదైతే పౌరసత్వం వస్తుందో దాంతో అమెరికాలో ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ పిల్లలకి ఏదైతే వాళ్ళ పిల్లలే మా పిల్లలే అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుందని ఒక ఆందోళన అనమాట. అంటే అమెరికా సిటిజన్, మన ఇండియా సిటిజన్, మళ్ళీ ఇప్పుడు అక్కడికి పోయినాక మ్యారేజ్ అయిపోయినాక పిల్లలు వస్తారు, ఆ పిల్లలు అమెరికాలోనే అని నిరూపించుకోవాల్సిన అనేది కొంచెం ఇప్పుడు దాని మీద న్యాయపరమైనటువంటి సవాళ్ళు కొంచెం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది అనేది. అయితే దీనిపైన ట్రంప్ ఉత్తర్వుల మీద సవాల్ చేస్తామని ఆల్రెడీ అమెరికాలో కొన్ని డజన్ పైగా రాష్ట్రాలు చెప్పడం కూడా జరిపినాయి. అయితే ఈ రాజ్యాంగాన్ని అంతా ఆయన అంటే మార్చడం చాలా సంక్లిష్టం అని అనడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే జనరల్గా ప్రమాణ స్వీకారం చేసిండు జో బైడెన్కు, ఈయనకు పడదు. జో బైడెన్ టైంలో ఏవైతే పాజిటివ్ న్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వెతికి ఆయన రెడీగా ఉండు, ఏది ప్రమాణ స్వీకారానికి ఫైల్ పెట్టుకొని. ఇప్పుడు ట్రంప్ ఎప్పుడైతే రాగానే అటువంటి అన్నీ కూడా వీళ్ళు చేంజ్ చేయటం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనము ఇక మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఈ న్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత ఆందోళనకరమే. దీంతో పాటు ఇంకొకటి కూడా అన్నమాట, ఇప్పుడు మన వాళ్ళు ఎవరైతే అక్కడికి పోతారో ఉద్యోగం చేస్తారు, అంటే ఇప్పుడు కాలేజ్ చేస్తారు, అయితే ఇంటికాడ నుంచి హౌసింగ్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుద్ది, ఎడ్యుకేషన్ లోను ఇంట్రెస్ట్ పడుతుంది. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, కాలేజీ మొత్తం ఉండదు, వారంలో ఒక రెండు రోజులు, ఒక రోజు 2 రోజులు ఉంటుంది అంతే. అది కూడా ఎక్కువ పీరియడ్లు ఉండవు. ఇక వీళ్ళు ఏం చేస్తారు, మిగిలిన 5 రోజులు 4 రోజులు పార్ట్ టైం జాబ్స్ చేస్తారు ఆ పెట్రోల్ పంపులలో కానీ ఎక్కడైనా సూపర్ మార్కెట్లలో. ఈ పెట్రోల్ పంపు సూపర్ మార్కెట్లో చేస్తే ఇదంతా కూడా వాళ్ళు చదువుకోవడానికి వచ్చి జాబ్ చేస్తున్నారు. అటువంటి అన్నీ ఏరి మళ్ళీ వాళ్ళందరి మీద ట్యాక్స్ వేయాలన్నా
లేకపోతే వాళ్ళని పంపించాలనా అనేది అనమాట. అక్కడ ఏం జరుగుద్ది అంటే ఆల్రెడీ ఇక్కడ ఎవరైతే పోయి ఉంటారో త్రూ ఆన్లైన్ పేమెంట్ జరిగినాయి అయితే వాడు పని చేస్తున్నట్టు దొరికిపోతాడు. సపోజ్ ఆన్లైన్ పేమెంట్ కాకుండా అక్కడ క్యాష్ పేమెంట్ ఇస్తారు. ఇప్పుడు మన సూపర్ మార్కెట్ పెట్రోల్ పంప్ లో పనిచేస్తారు అనుకో, డాలర్లు ఇస్తారు. ఇక డాలర్లు ఏం చేస్తారు, వాళ్ళు పాకెట్ మనీ కింద ఖర్చు పెట్టుకుంటారు. అంటే ఇంటికా నుంచి ఎడ్యుకేషన్ లోను సరిపోదు, ఎడ్యుకేషన్ లోన్తో పాటుగా ఇంటికాంచి పంపించాల్సి ఉంటుంది. ఇంటికాంచి పంపించి ఎడ్యుకేషన్ లోన్ కాబట్టి వాళ్ళు అక్కడ ఏం చేస్తారు, బుట్టిగానే ఉండకుండా పార్ట్ టైం జాబ్ చేస్తారు, ఎందుకంటే వీళ్ళ మీద బర్డెన్ పడుతుంది. ఇటువంటి అన్ని కూడా రేపు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది ఇప్పుడు అన్నమాట. అంటే ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఎలా ఎలా ఉండబోతుంది అనేది మనము చూడాల్సిందే. ఎందుకోసం అంటుందంటే ఎక్కువ శాతం అమెరికాలో సెటిలర్స్ అంతా కూడా మన ఇండియా వాళ్ళే. ఇండియాలో మళ్ళీ తెలుగు వాళ్ళు ఎక్కువ, అంటే సౌత్ నుంచి పోయిన వాళ్ళే. అంటే ఇప్పుడు బీటెక్ చేస్తారు, ఎంఎస్ చేయడానికి వెళ్తారు. ఎంఎస్ చేసిన తర్వాత వద్దామనుకుంటారు, ఎడ్యుకేషన్ లోన్ తీర్చి వద్దామనుకుంటారు. కానీ అక్కడ లైఫ్ అక్కడ అవన్నీ అలవాటు పడ్డాక ఇక రారు, అక్కడే సెటిల్ అయిపోతారు. ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు జో బైడెన్ టైంలో ఇంత లేవు, ఇప్పుడు మళ్ళీ ట్రంప్ టైంలో మళ్ళీ మొదలైంది. ఇక రాబోయే రోజుల్లో మనం ఈ వీసాలు కానీ, మీరు అన్నట్టు ఈ పౌరసత్వాలు కానీ, ఈ మ్యారేజెస్ కానీ, జాబ్స్ కానీ, అవన్నీ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ ఇంకో ప్లాన్ చేసి అదే డీటెయిల్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.